ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఈ మంత్రం అయిపోగానే ఒక సాధకుడు అడిగినటువంటి మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి ఏంటంటే ఓం హ్రీం ఓం కయ్యైల ఐం హ్రీం ఐం సర్వవిద్రావిణ్యై విద్మహే ఐం క్లీం సౌః అసక హాల క్లీం హ్రీం క్లీం మహాద్రావిణ్యై ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో ముద్రాశక్తి ప్రచోదయాత్. ముద్రాశక్తి గురించి గతంలో చెప్పడం జరిగింది కాబట్టి చూసుకోండి. సరే, ఒక శ్రీ విద్యోపాసకుడు ఏ గురు పరంపరలో నాకు తెలియదు. ఏమంటే నేను బ్రహ్మంగారు ఉన్నారు కదా ఒక కడప దగ్గర ఎక్కడో, ఆయనలాగా నేను కూడా జరగబోయే కాలం మొత్తం చెప్పదలుచుకున్నానండి ప్రజలకి. దానికి ఆయన మంత్రం ఉంటుంది, ఇంద్రాక్షి అనే మంత్రం ఉంటుంది. ఆ ఇంద్రాక్షి మంత్రం ఇప్పుడు చెప్తాను, దాన్ని పునశ్చరణ చేసుకుంటే ఆ జ్ఞానం వస్తుంది నీకు. ఏం మంత్రం అండి ఇంద్రాక్షి అంటే ఓం శ్రీం శ్రాం ఐం క్లీం గ్లౌం ఓం నమో భగవతి ద్రాక్షి భూత భవిష్యత్తు వర్తమాన కాలవాదిని ప్రపంచకారణి ఆముఖం మే కార్యం కదయ గ్లౌం క్లీం ఐం శ్రాం శ్రీం స్వాహ. ఇందులో ఒక చిన్న లాక్ అనేది ఉంది. ఆ లాక్ అనేది పబ్లిక్గా నేను చెప్పలేను కాబట్టి చెప్పట్లేదు. మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్తే ఆ లాక్ చెప్తారు వాళ్ళు. ఈ మంత్రం చేసుకోవటం వలన ఈ దేవత వచ్చేసి బ్రహ్మంగారు మంత్రం చేసి తెలుసుకున్నాడా లేదా ఆయన కాలజన్ముడా అనే డిస్కషన్ నేను చేయట్లేదు, నాకు అనవసర విషయం కాబట్టి. మీరెవరైనా ఆయనలా చెప్పాలనుకుంటున్నావు కాబట్టి సాధకుడు అడిగిన దానికి నేను చెప్తున్నాను. నువ్వు దీన్ని చేసుకోవడం వలన ఆమె పరమేశ్వరి విశ్వసాక్షిని సాక్షి వర్జిత అంటారు లలితా సహస్రనామంలో. ఆమె సర్వకాలాలకు సాక్షిగా ఉంటుంది కాబట్టి ఆమెను నువ్వు అడుగుతున్నావు. భూత భవిష్యత్ వర్తమాన కాలవాదిని ప్రపంచకారణి అని చెప్పి అక్కడ లాక్ ఉంది. ఆ లాక్ గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. మే కార్యం కదయ అంటే నేను పలాంది అనుకుంటున్నాను లేదా పలాంది చెయ్యాలనుకుని అక్కడ పెట్టుకోండి. మీరు ఏం కావాలో, ఎవరి గురించి తెలుసుకోవాలో, ఎవరి గురించి ఏం చేయాలో, దానివల్ల ఏం లాభమో ఏం బెనిఫిట్సో మీకు ఎవరు చెప్పారో నాకైతే తెలీదు. శృతిపరంగా నేనైతే దీనిని ఇష్టపడను. ఎందుకనంటే ఇప్పుడు చెట్టెక్కి కూర్చొని వచ్చేవాడు పోయేవాడి గురించి ఫలిత జ్యోతిష్కం చెప్పేవాడిలాగా దీనివల్ల ఏం లాభం ఉంటుంది? నువ్వు ఆలోచించుకోండి. ఇంతకు మించి నేను చెప్పేది ఏమి లేదు. స్వస్తి.